వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇల్లందులో సింగరేణి కంపెనీ స్థాయి క్రీడల పోటీలను ప్రారంభించిన సింగరేణి జీఎం. చిత్తూరు జిల్లా రామకుప్పంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4 అరెస్ట్. దేశ భవిష్యత్తుకు నారీ శక్తి అవసరం. బాలికల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికి తీయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియా. తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు. కరెంటు కోతలు తట్టుకోలేక సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన రైతులు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపైకి ఎక్కిన కొండ చిల్వ, కాపాడిన స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి కొండ సురేఖ కామెంట్స్. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి రావడం చాలా సంతోషం. మేడారం జాతర సమయంలో కోట్లాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. భక్తులకు చీమ కూడా కుట్టకుండా తల్లులు కాపాడుతారు. మన ప్రభుత్వం గత 10 ఏళ్ల పాలనలో లేకపోవడం వలన జాతీయ పండుగగా జరుపుకోలేకపోతున్నాం. బాధాకరం. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. సీతక్క గిరిజన బిడ్డగా సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసింది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు మా ఇంటి ఇలవేల్పులు. మా కుటుంబంలో ఈరోజు మా మనవడు మొక్కు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. రానున్న రోజుల్లో మేడారంలో మరింత అభివృద్ధి జరిగే విధంగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దశాబ్దాల కాలంగా మరి జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మ మీద భక్తితోటి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మరి రాత్రిని ఇక్కడ నిద్ర చేసి సమ్మక్కను సారలమ్మలను గద్దెల మీద ఉన్నప్పుడు దర్శించుకొని ఇళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇంతటి అడవి ప్రాంతంలో కూడా ఎవరికి కూడా ఒక చీమ కుట్టకుండా మరి వాళ్ళను జాగ్రత్తగా ఇంటికి పంపించేటువంటి దేవతలు ఈ వనదేవతలు. మరి చిలకలగుట్టలో కొలువై ఉన్నటువంటి ఈ దేవతల ప్రత్యేకత దాదాపు మరి దేశమంతా కూడా తెలుసు. మరి మన ప్రభుత్వం లేకపోవడం వలన ఇది జాతీయ పండుగగా చేయలేకపోవడం కొంచెం బాధాకరం. చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ సీతక్క ఒక గిరిజన బిడ్డగా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కోసం ఆమె అహర్నిశలు కూడా కృషి చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా మేము ఈ యొక్క సమ్మక్క సారలమ్మను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి ఇంకా భక్తుల సంఖ్యను పెంచే విధంగా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మా కులదైవం మా అత్తమ్మకి ఈ దేవత ఉంటుంది. మా అత్తమ్మ మా కులదైవం అన్నట్టు ఈ దేవతకి మా వంశంలో ఎవరు పుట్టినా కూడా వెంట్రుకలేయడం ఆనవాయితీ ఉంది. ఈరోజు మా వంశోద్ధారకుడు అయినటువంటి మా మనమడు శ్రీయాంశ్ మురళీకృష్ణ పటేల్వి ఇక్కడ మొక్కు చెల్లించుకోవడానికి వచ్చి వారికి ఇక్కడ తలనీలాలు సమర్పించి మరి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని చల్లగా చూస్తే వచ్చే సంవత్సరం కూడా వచ్చి మళ్ళీ అందరెత్తు బంగారం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ బంగారం మళ్ళీ కూడా అందరెత్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలి, మా కుటుంబాన్ని ఉంటే ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ప్రభుత్వానికి ఒక ఆర్థిక శక్తినిచ్చి మరి మన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక బలాన్ని ఇచ్చి ఆయనకు ఏవైతే కొన్ని ఈ తెలంగాణలో అభివృద్ధి చేయాలని సంకల్పం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చామో, ఈరోజు ఏఐసిసి నుంచి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తిని
మరి ప్రసాదించి తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి ఈ ఇద్దరు తల్లులు కూడా మాకు తోడుగా అండగా నీడగా ఉండి ఆశీర్వదించి మమ్మల్ని నడిపిస్తారని ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మరి నా వంతు సహకారం కూడా ఇక్కడ టెంపుల్స్ అభివృద్ధికి 100% అందిస్తానని తెలియజేసుకుంటూ మరి గిరిజన బిడ్డల ఆశీర్వాదం మాకే కాదు ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీపీఎస్ పనిచేయలేదని కూటమి ప్రభుత్వం ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. దీనితో ఇబ్బంది పడుతున్న టిప్పర్ల ఓనర్స్ మరియు డ్రైవర్ ఆవేదన సిగ్నల్ లేని చోట రీచ్ పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యమని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఘాట్ రోడ్డున రీచ్ పెట్టడం జరిగింది. దీంతో బాలరాజుపల్లి ఏరు మధ్యలో సిగ్నల్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న వాహనాల డ్రైవర్లు. రెండు రోజులు నిన్న ట్రైన్లు ఉంటుండే కారు పోతుంది కదా అంటే కారు పోతుందనా ఖచ్చితం బురద అంతే బురద మామూలే పోవాలా ముందలేం లేవు సగలో ఏదో అయింది ఇంటి వల్లే ఎక్కడ పోవాలా బండి పళ్ళు కొట్టేయాలా పిల్లలు అయితే తెంకొని రావాలా అంటే అయితే మనకి జీపీఎస్ రావాలంటే ఈ పక్క పోవాలి కాడికి పోవాలి కింది దిగినామంటే అయితే అయితే ఇప్పుడు ఆ కింది పోయిందాక అసలు జీపీఎస్ పనిచేయదు. ఇట్లా పైకి పోవాలంటే ఎంత దూరం పోవాలా? సనిపై పోయితే పనిచేస్తున్నాయా? అంటే ఎవరు వస్తారు మీ తాట ఎవరు వచ్చారు? మీ తాట ఎవరు వచ్చారు ఇప్పుడు జీపీఎస్ కొట్టించే దానికి? ఒకవేళ మీద పోవాలంటే పోవాలంటే కొట్టియాలంటే ఓనర్ పోవాలా డ్రైవర్ పోవాలా ఎవరు పోయినా ఒకటే ఆడ బిల్లు కొట్టియాలా ఆడిపోయి పని నెమ్మది చెప్పినాడు చాలా ఆడొక మనిషి ఉండాలా ఆడొక మనిషి ఉండాలా ఊరికే ఫోటో తీసుకోమన్నా పలాసారి జీపీఎస్ తగులుతుంది బండ్లు పెడదాం కొట్టి. గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ హన్మకొండకు చేరుకుందని జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఈ టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. హన్మకొండ 1000 స్తంభాల గుడి వద్ద నుండి సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీలో హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య సిపి అంబర్ కిషోర్ గార్లతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ చైర్మన్ ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు, ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, వరంగల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్, వరంగల్ జిల్లా అథ్లెటిక్ సెక్రటరీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సారంగపాణి, వరంగల్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారి సంతోష్ మరియు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, వరంగల్ అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొన్నారు. విజయ డైరీ చైర్మన్ కి ఫోన్లో వార్నింగ్ ఇస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. Who are you అంటున్నా నేను తెలియదా ఎవడం మీకు? You have no right to question me. You have no right to question me. You have no right to question me. మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? Why did you call me? ఎందుకు కాల్ చేశారు? నాకు బెదిరిస్తున్నారా నాకు ఫోన్ చేసి? నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నువ్వు రా నువ్వు ఇంటికి రా, నువ్వు ఇంటికి రండి. అయ్యో రండి, నువ్వు రా. అంటే ఎట్లా వస్తున్నావో చెప్పు. మామగా వస్తే మర్యాద ఇస్తా. నువ్వు మామగా వస్తే నీకు మర్యాద ఇస్తా. నువ్వు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ, గివ్ అ కంప్లైంట్. నువ్వు ఎవడు చెప్పినా నేను రాకూడదని? ఏది చట్టం? నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? ఎక్స్ కాదు, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు
ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినారు మీరు? మరి ఎవరికి సంబంధం లేనప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు? ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటామా? ఇక్కడ కట్టించాలా 2 నిమిషాల్లో? ఎస్వి నాగిరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా 2 నిమిషాల్లో? మస్తు నాకెందుకు ఫోన్ చేసినారు? నాకు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా చేసినావా? నువ్వు చెప్పు. నువ్వు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసినావా? నాకు చెప్పు మాట. చెప్పు. మామగా చేసినావు కదా, మామ నీ చైర్లో కూర్చుంటే ఏంటి మామ తప్పు? ఏందో మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు. అందుకే నువ్వు డిసైడ్ గా, నువ్వు చైర్మన్ గా ఫోన్ చేస్తావా నాకు మామగా ఫోన్ చేస్తావా? చైర్మనా మామ? చైర్మన్ అయితే యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్. నాకు ఫోన్ చేయకండి. నాకు ఫోన్ చేస్తున్నావు అంటే నన్ను బెదిరిస్తున్నట్టు అర్థమైంది కదా? హన్మకొండ 1000 స్తంభాల దేవాలయం వద్ద నుండి సీఎం కఫ్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. అక్టోబర్ 16వ తేదీ బుధవారం అనగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందంచు చర్యల్లో భాగంగా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ గారు తెలిపారు. అన్ని వర్గాలకు సంబంధించి కూడా రేపు కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నాము. దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా రేపు సెలవుగానే మీరు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అన్నెసరీ మళ్ళీ పిల్లలు మీరు రప్పించేసి మళ్ళీ ఏదైనా ఈ అధిక వర్షం వల్ల రోడ్లు మూసుకుపోవడం కానీ ఇటువంటి ఏదైనా ఇబ్బంది పడితే కూడా అందరం ఇబ్బంది పడతాము. ఒకటి కూడా ఆ వెదర్ ఫోర్కాస్ట్ హెవీ రెయిన్ఫాల్ చూపిస్తుంది కాబట్టి స్కూళ్ళకి, కాలేజీలకు, అలాగే అంగన్వాడీ సెంటర్లకి అన్నిటికీ ప్రభుత్వ ప్రైవేట్ అన్ని వర్గాలకు సంబంధించి కూడా రేపు కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నాము. దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా రేపు సెలవుగానే మీరు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అన్నెసరీ మళ్ళీ పిల్లలు మీరు రప్పించేసి మళ్ళీ ఏదైనా ఈ అధిక వర్షం వల్ల రోడ్లు మూసుకుపోవడం కానీ ఇటువంటి ఏదైనా ఇబ్బంది పడితే కూడా అందరం ఇబ్బంది పడతాము. ప్రముఖ న్యూస్ ఎడిటర్ పాలిటిక్స్ అమీర్ ఖాన్ అలీఖాన్ ఎమ్మెల్సీగా నామినేట్ అయినందుకు మైనార్టీ మేధావుల రూపం వరంగల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ అనీస్ అహ్మద్ సిద్దికీ అధ్యక్షత వహించి అమీర్ అలీఖాన్ సేవలను కొనియాడారు మరియు ఆయన పాత్రికేయ సేవలను మరియు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. जाता है और इसमें हिंदू मुसलमान सब शरीक होते हैं। और हमारा जो पूर्वी के जमाने में हो रहा है वो उस वक्त घरों में काम करने वाली औरतों को घरों से आने के मना।
संतोष अभी नहीं है हम सबको दे रहे सर, सबको बुला रहे अंदर बैठिए बाबा, सबको बुला रहे जो है मुसलमानों के लिए और दीगर लोगों के लिए भी जो है फराहम करते आया है। आज कांग्रेस पार्टी ने जनाब आमिर अली खान साहब को एमएलसी देकर एक काबिल शख्सियत के काबिल बेहतरीन ओहदा हवाले किया है। इन्होंने अपने तजुर्बों के जरिए कौम और मिलत के जो काम कर रहे हैं जानते हैं ये कि हमारी कौम किस परेशानियों से दो चार हैं। वो तो होने वाले हैं, लेकिन इसके अलावा भी मैं समझता हूँ कि मैं ये चाहता हूँ कि कम से कम 1 लाख लोग एक तंजीम के तहत अगर हम जुड़ जाते हैं तो एक कोशिश ये हो सकती है कि वक्फ बोर्ड के अराजियात बहुत हैं, हड़पने की कोशिश बहुत हो रही है, चाहे वो मरकजी हुकूमत से हो या हमारे पास यहाँ पर भी रियासती सतह पे भी हो, उनसे हो रही है। लेकिन मैं समझता हूँ कि अभी भी एक वक्त है कि अगर औकाफी जायदादों के ऊपर 5-5 एकड़ हर जिले में अगर हम औकाफी जायदाद का हम इस्तेमाल करते हैं और उस पर 5 एकड़ 5 करोड़ रुपए, तो 30 डिस्ट्रिक्ट में अगर 30 एकड़ की हम बात करेंगे, 30 और 5 150 एकड़ और 150 करोड़ रुपए की जरूरत पड़ती है। इंशाल्लाह ताला पैसों की कोई कमी नहीं होगी, चाहे इसलिए कि जब हम लोगों को अपने साथ जोड़ लेंगे या हमारे साथ जब मिल जाएंगे तो ये पैसे भी आ जाएंगे। इसके अलावा भी बहुत सारे लोग हैं जो बाहर से रजाकाराना तौर पे ये पैसे देना चाहते हैं। पाया जाए या तो ये होना चाहिए कि सामने वाला उसमें नुक्स निकाल के हुकूमत की तवज्जो दिलाए, लेकिन साहब के दिल में आया कि वक्फ तरमीमी बिल लाना चाहिए। वक्फ तरमीमी बिल आ गई, एक तरमीम के साथ नहीं 40 तरमीमात के साथ। अब 40 तरमीमात क्यों हैं? मसाजिद उससे खतरे में आ सकते हैं, दरगाहें उसमें खतरे में आ सकते हैं, इबादतगाहें उसमें खतरे में आ सकते हैं। इन सब को लेकर ये एक कोशिश हो रही है कि मुसलमानों को खास तौर पर, इसलिए कि हमारे को ही बता के वो लोग एकजा होने की कोशिश करें। तो जब हम निकलेंगे अपनी मस्जिद को बचाने, दरगाह को बचाने, इबादत गाहों को बचाने के वास्ते सड़कों पे निकलेंगे, तो वो ये बताने की कोशिश करेंगे कि देखो मुसलमान सब फिर मुत्तहिद हो गए हैं, हम इत्तेहाद ना था हमारे वजह से, इसलिए हम 240 पे आके सुखड़ गए। जबकि 3 साल के बाद मैं समझता हूँ कि 240 जाके सिर्फ 40 भी हो सकते हैं। और कोशिश इंशाल्लाह ताला वही होगा, क्योंकि अब तक जिस तरीके से बेवकूफ़ बना के लोगों को वोट हासिल करने की कोशिश हुई है, या डिवाइड एंड रूल की जो ब्रिटिशर्स की पॉलिसी थी वो डिवाइड कर करके अब जो फिर वक्त 240 पे आके उनकी गाड़ी रुकी है, वो फिर से और डिवाइड करने की कोशिश हो रही है। लेकिन इन सब हालात में मैं समझता हूँ कि हीरा जिस तरह पहाड़ के नीचे जो गर्मी की तपिश में पैदा होता है या बनता है, वैसा ही मैं समझता हूँ कि ये हालात भी हमारे वास्ते अपने आप को सुधारने के। और मैं इस बात का आपको ये बात कह के जाता हूँ कि इंशाअल्लाह ताला नेक्स्ट 5 साल में या 6 साल 2030 तक मेरी मियाद है, अगर वहाँ तक जिस तरीके का जो मंसूबा मैं बना के चल रहा हूँ उसमें मैं ये आपको ये वादा करता हूँ कि कम से कम हर आदमी का తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అవుతాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 17వ తారీఖు తర్వాత చెన్నై పుదుచ్చేరి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం.
వర్షాల నేపథ్యంలో కర్నూలు నగరంలోని జోహరాపురం బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం నగరంలోని పాతబస్తీ రాఘవేంద్ర స్వామి మఠం వెనుక ప్రవహిస్తున్న తుంగభద్ర నది ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కరీంనగర్ ఆక్టా హుదా హై స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ అబ్దుల్ రబ్ ముజాహిద్ తీపి ఆరోపించారు. మంగళవారం కేక్ హాస్పిటల్ ఎదురు వీధిలో గల హుదా హై స్కూల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజా మినహోజుద్దీన్ హుదా హై స్కూల్పై చేసిన ఆరోపణలను ఖండించారు. తాము బిల్డింగ్ యజమాని ఇఫ్ఫత్ ఆస్మిన్తో కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నామని, ఈ బిల్డింగ్ను మేము కబ్జా చేయడం ఉద్దేశం తమకు అసలే లేదన్నారు. 15 సంవత్సరాల పాటు లీజ్ అగ్రిమెంట్ను సమీర్ అబ్దుల్ రషీద్ అనే సాక్షుల సమక్షంలో చేసుకున్నామని చెప్పారు. మేము తప్పుడు అగ్రిమెంట్ చేసుకుని కబ్జా చేసినట్లు తప్పుడు ఆరోపణలు తమపై సోషల్ మీడియాలో హుదా హై స్కూల్ యాజమాన్యంపై ప్రచారం చేస్తున్నారని, వీటిని కరీంనగర్ ప్రజలు నమ్మవద్దని కోరారు. किसी का माल नहीं खाया है। करीमनगर के तमाम अफराद खानदान जानते हैं, गुज़िश्ता में जो वीडियो वायरल किया गया था, इलीगल एनक्रोचमेंट बाय लैंड ग्रैबर्स और हुदा माफिया का नाम दिया गया। आप बताइए, इस तरह की अगर हरकतें अगर करते हैं तो ये बहुत ही खराब बात है। इंसाफ पसंद लोगों से हम गुजारिश करते हैं कि वो आज सोसाइटी के लोग भी मौजूद हैं और सोसाइटी के बड़े हजरात भी यहाँ पर आए हुए हैं और उन्होंने खुद मुशाहिदा किया है कि हमारे क्लासेस। मैं सेक्रेटरी एंड करेस्पॉन्डेंट हुदा हाई स्कूल और मेरे सीधी जानिब अब्दुल रऊफ लतीफ़ी साहब, ये वाइस प्रेसिडेंट ऑफ हुदा हाई स्कूल, और मेरा नाम अब्दुल रऊफ लतीफ़ी मुजाहिद है। ये मेरे भाई हैं। दूसरे, आप जानते हैं कि इससे पहले भी मीडिया के ज़रिए से जो बातें हमने क्लैरिफिकेशंस के ज़रिए से दिए थे सारे लोगों के सामने आ चुकी हैं। उसके बावजूद भी ये जो कुछ लोग इलीगली गुमराह करने की आवाम को कोशिश कर रहे हैं, इससे पहले भी वीडियो वायरल हो चुके हैं। मैं ये बात फिर वाज़ेह कर देना चाहता हूँ कि हुदा हाई स्कूल का एग्रीमेंट मैडम इफ़्फ़त यास्मीन साहबा से हुआ था और 30 मार्च को उनसे गुफ्तगू की गई और 14 अप्रैल को हमने पेपर लेकर लिखा है और ये कोई फॉल्स एग्रीमेंट नहीं है और हमने लीज एग्रीमेंट किया है। ये गुमराह करने की कोशिश की जा रही है कि हम लोग इस बिल्डिंग पर कब्जा करने की कोशिश कर रहे हैं। ये बिल्कुल गलत है, ये हमारी मिल्कियत नहीं होती। इससे पहले भी हमने इज़हार किया था और अब भी कर रहे हैं। उसके बावजूद भी ये बात फैलाई जा रही है और हम यहाँ 6 महीने से मुसलसल काम कर रहे हैं। इफ़्फ़त यास्मीन साहबा ने अपने जिस बच्चे को पाल लिया था, वो समीर नामी लड़के की मौजूदगी में हमने 6 माह मुसलसल हम काम करा रहे हैं। ये बिल्डिंग हमारे पोसेशन में है, हमारे कब्जे में है और हमने तकरीबन एक बड़ी रकम इस पर खर्च की है। पूरे क्लासेस हमने तैयार किए हैं, रेनोवेशन का वर्क किया है। इत्तेफाक ये है कि अल्लाह को क्या मंजूर था नहीं मालूम, मोहतरमा इफ़्फ़त यास्मीन साहबा जो ओनर थी इस बिल्डिंग की, उनका अचानक 6 और 7 की रात में इंतकाल हो चुका और इंतकाल से पहले हमने उनके इलाज मुआलजे के लिए पैसे दिए और हत्ता के फिनरल के लिए भी फिनरल चार्जेस भी हमने अदा किए हैं। और हमने देखा कि ये बिल्डिंग 25 साल से
जनाब रियाज साहब मरूम जो मेलरोज स्कूल चला रहे थे, उन्होंने 13 साल के बाद उनका इंतकाल हुआ तकरीबन। और मिफ़त यास्मीन साहब अभी 12 साल तक इस बिल्डिंग को चलाती रही, उसके बाद उन्होंने बंद कर दिया और उन्होंने फ़रोख्त करने की कोशिश की, लेकिन ये बिल्डिंग फ़रोख्त नहीं हो सकी। हमको मालूम हुआ कि ये 3 करोड़ तक फ़रोख्त होने वाली थी, लेकिन कोई दाम नहीं लगा और उन्होंने रजामंदी के साथ हमारे साथ एग्रीमेंट किया है। लेकिन इनके इंतकाल के बाद जो 25 साल तक हमको पता ही नहीं था कि इनका कोई लीगल हेयर है, लेकिन कुछ लोग अचानक 9 लोग मिलकर अपने आप को लीगल हेयर साबित करते हुए बिल्डिंग में इल्लीगली अप्रोच अंदर घुस गए, मजदूरों को डराया, धमकाया और उनको बाहर निकाल दिया और गेट्स को ताला डाल के रख दिया। और उसके बाद मुसलसल उन लोगों ने बिल्डिंग को अक्वायर कर रखा है। हमको अंदर आने का कोई ज़ाहिर है कि हमारे ही हक में थी ये और हमारे पोजीशन में थी, उसके बावजूद ये इस मुख्तलिफ गैर मज़हब की औरतों को लाकर यहाँ बिठा दिया। रातों में 3-3 बजे तक लोग यहाँ गेट पर खड़े रह रहे और अंदर भी लोगों को बिठा दिया और एक दहशत और खौफ का माहौल पैदा किया। महल्ले में भी लोगों को परेशान कर रहे हैं कि जाहिर है कि ये మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.